హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇది మంగళవారం రోజునండి. యాక్చువల్గా ఈరోజు దేవుడికి దీపం పెట్టుకోవాలి అని చెప్పి కొంచెం త్వరగా లేచాను. అలాగే త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి అని కూడా అనుకున్నాను. నిన్న వచ్చేటప్పుడు పువ్వులు తీసుకొని వచ్చాను అనమాట. యాక్చువల్గా మంగళవారం రోజున నేను వన్స్ అపాన్ ఏ టైం కొన్ని ఇయర్స్ బ్యాక్ నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత అలాగే ఫస్ట్ మా ఇంట్లో చెదలు పట్టినాయి అనమాట. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేయమన్నారు. అందుకని చెప్పేసి మంగళవారం మ్యాక్సిమం నేను నాన్ వెజ్ గట్ట ఏమీ తినను అనమాట. నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను కదండి, ఎయిర్ ప్యాకెట్స్ వచ్చినవి కూడా నేను ఇలాగే పెడతాను, స్మెల్ బాగుంటుంది అని చెప్పి. ఇదిగో ఇందులో వేసి పెట్టాను. అసలు దేవుడికి దీపం పెట్టుకుని తలుపులన్నీ వేసేసి సాయంత్రం బాగా తడిసి వచ్చాను అనమాట. ఫుల్ వర్షం పడింది. ఇవాళ ఇంకా తలుపులు తీసేసరికి ఎంత ఫ్రెష్ స్మెల్ వచ్చిందంటే అంత బాగుంది. యాక్చువల్గా అగరబత్తి కూడా నేను లెవెండర్ వాడతాను. లెవెండర్ ఫ్రేగ్రెన్స్ ఏంటో చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఇంకా ఈరోజు అయితే టమాటా వంకాయ కూర వండానండి. ఇది యాక్చువల్గా నేను వండుదాం అనుకున్నాను సోమవారం నాడు, కానీ సోమవారం కాకుండా మంగళవారం నాడు వండాను అనమాట. ఇంకా ఈరోజు సాయంత్రం త్వరగా వచ్చేసి మార్కెట్కి వెళ్దాం అనుకున్నాను, కానీ అసలు ఆఫీస్ దగ్గర నుంచి ఫుల్గా తడుచుకుంటూ వచ్చాము. చాలా వర్షం అనమాట. అంతా ఒక్కటేలాగా పడింది, కొంచెం తక్కువ కొంచెం ఎక్కువ అలాగే ఏమీ లేకుండా బాగా తడుచుకుంటూ వచ్చాము. సంతమాట దేవుడు ఎరుగు, ఇంటికి ఎక్కడా పడకుండా ఎక్కడా బ్లాక్ అవ్వకుండా వెళ్తే చాలు అని చెప్పి అలా అనుకున్నాం అనమాట. మేము ఆఫీస్లో బయలుదేరిందే 8:35 అలాగా, కానీ ఇంటికి వచ్చేసరికి 9:30 అయ్యింది. బేసిక్గా నేను ఆల్రెడీ పడ్డాను. ఫాస్ట్గా నడిపితే ఎక్కడ స్కిడ్ అవుతుందో అని చెప్పి అదొక భయం నాకు. ఫాస్ట్గా నడపడం అంటే నేను 30 కంటే ఎక్కువ వెళ్ళనండి, అయినా కానీ కొంచెం భయం అనమాట. మళ్ళీ ఎక్కడన్నా పడ్డామనుకోండి నాకు అదొక టెన్షన్. ఆల్రెడీ డెత్ బెడ్ నుంచి రిటర్న్ వచ్చాను అనమాట నేను. ఇంక అందుకని కొంచెం జాయిగా వెళ్తాను, జాయిగా వస్తాను కూడా. అందుకే నాకు 13 కిలోమీటర్స్ అయినా ఒక 1 అవర్ మినిమం పడుతుంది వెళ్ళడానికి రావడానికి కూడా. ఇల్లంతా క్లీన్ అయిపోయింది. ఇదిగో మ్యాట్స్ వేసేస్తున్నాను. మ్యాక్సిమం పని అయిపోయినట్టే. కానీ చెప్పాను కదండి, దేవుడికి దీపం పెడదాము అని చెప్పి త్వరగా లేచాను అని చెప్పి. యాక్చువల్గా నేను పంతులు గారిని కనుక్కున్నాను అనమాట గుళ్ళో. ప్యారడైజ్ ఆనంద్ థియేటర్ ఉంటుంది. ఆనంద్ థియేటర్ దగ్గర అన్ని దేవుళ్ళ గుళ్ళు ఉంటాయన్నమాట ఒక్కటే చోట. నేను అక్కడ కనుక్కుంటే పంతులు గారు ఏం చెప్పారంటే 11 వీక్స్ అర్చన చేయించుకోమన్నారు. బేసిక్గా ఇదంతా ఎందుకు అనంటే హెల్త్ మంచిగా ఉండడం కోసం అన్నమాట. 11 వీక్స్ అర్చన చేయించుకోవాలి. అర్చన టైమింగ్ వచ్చేసి 9 o'clockకి స్టార్ట్ అవుతుంది. అభిషేకం అయితే పొద్దున్న 5:30కో 6కో స్టార్ట్ అవుతుందంట. అది 9 వరకు ఉంటుందండి. అభిషేకం అంతసేపు చేస్తారు. అర్చన కోసమేమో 108 పువ్వులు తీసుకుని వెళ్ళాలి. ఆ 108 కూడా సుబ్రహ్మణ్య స్వామికి శంఖం పువ్వులు ఉంటాయి కదా, బ్లూ కలరు, అవి కానీ ఆ కలర్ పువ్వులు కానీ మనం పింక్ ఉంటుంది కదా, రోజ్ పింక్, నార్మల్ హైబ్రిడ్ కాకుండా నార్మల్ పింక్ ఉంటుంది కదా, ఆ పింక్, ఈ 2 రంగుల పువ్వులతోనూ అర్చన చేసుకుంటే చాలా మంచిదంట. అయితే నేను ఏం చేసేదాన్నంటే ముందు రోజే మార్కెట్కి వెళ్ళి పింక్ కలర్ రోజ్ పువ్వులు తీసుకునేదాన్ని. ఎందుకంటే బ్లూ కలర్ దొరకలేదు నాకు ఆ టైంలో. అలాగా కంటిన్యూస్గా చేపించుకున్నాను అనమాట. ఆ రోజు మంగళవారం రోజు 9 o'clockకి వెళ్తే ఆఫీస్కి నేను రిటర్న్ 11 o'clockకి వెళ్ళేదాన్ని. మంగళవారం రోజున స్పెషల్గా పర్మిషన్ తీసుకున్నాను అనమాట, నేను లేట్ వస్తానని చెప్పి. ఆఫీస్కి వెళ్ళి 11 o'clockకి అప్పుడు కొంచెం టీ తాగి ఇంకా అలాగే ఉండేదాన్ని, ఏమీ తినేదాన్ని కాదు. సో ఆ రోజు మొత్తం ఫాస్ట్ చేసేదాన్ని. ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టుకుని డైరెక్ట్ గుడికి వెళ్ళిపోయేదాన్ని కంపల్సరిగా. ఎందుకో తెలియదు కానీ కొత్త బట్టలే వేసుకున్నానండి ఈ అన్ని వారాలు. నేను ఇప్పటి వరకు అయితే అర్చన చేయించుకున్నాను, అన్ని వారాలు కూడా నేను కొత్త బట్టలే వేసుకున్నాను అనమాట. కొంచెం కొన్ని మంచిగా అనిపిస్తాయి కదా, నాకు కూడా అలా వేసుకుని వెళ్తే చాలా మంచిగా అనిపించేది. బేసిక్గా ఇంకొకటి ఏంటంటే అప్పుడు నేను పడిపోయిన టైం అనమాట. కాళ్ళు కూడా కొంచెం నాకు మంచిగా నడవలేకపోయేదాన్ని.
చాలా అంటే చాలా డిఫరెన్స్ వచ్చిందండి. ఏదైనా మన నమ్మకాన్ని బట్టే ఉంటుంది కదా. దేవుడు ఉన్నాడు అని నేను డెఫినెట్గా నమ్ముతాను. అన్నీ తన లేకపోతే ఏది మనం చేయలేము. సో అలాగా నేను మంగళవారం పూజలు చేయడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమ్మడము అలాగా స్టార్ట్ అయిందనమాట. ఏమో తెలియదు కానీ ఇంట్లో చెదలు పడితే మంచిది కాదు అనేసి ఈ హైదరాబాద్లో చెప్పారు. కాకపోతే మా ఊర్లో మ్యాక్సిమం అన్నీ పెంకుటిల్లులే ఉంటాయి. పెంకుటిల్లుకి పైన చెక్కలు ఉంటాయి కదా, ఆ చెక్కలకు కూడా చెదలు పడతాయి. పెంకులు తీసేటప్పుడు సర్దుతారు కదా, ఆ సర్ది దగ్గర కూడా చెదలు పడతాయి. మరి మాకప్పుడు నేనైతే ఇది వినలేదు, చెద పడతాం అంత మంచిది కాదు అని చెప్పి. బేసిక్గా మేము ఉన్నదంతా మ్యాక్సిమం చెదలు పట్టే ఏరియానే అనమాట హైదరాబాద్లో. అయినా ఈ రోజుల్లో చెదలు కామన్ అయిపోయిందండి. రీజన్ ఏం అవసరం లేదు వాటికి. తడి ఎక్కడొస్తే అక్కడ ఆటోమేటిక్గా చెదలు వచ్చేస్తాయి అని నా ఒపీనియన్. ఎందుకంటే మా ఇంట్లో ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి. సో ఇక్కడ దేవుడికి ఇలాగ వెళ్ళమని చెప్పేసరికి నాకు కూడా భయం వేసి ఎందుకు ఇలా అవుతుందా అని చెప్పి ఇంకా వెళ్ళాను అనమాట. అక్కడ రాసి ఉంటుంది గుడిలో, మీరు ఇన్ని వారాలు చేస్తే ఈ ఫలితం ఉంటుంది, ఇన్ని వారాలు చేస్తే ఈ ఫలితం ఉంటుంది అని చెప్పి. మనము జస్ట్ వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని అర్చన చేసేయడమే కాదు, కొంచెం మనం కూడా మంచిగా ఉండాలి, మంచిగా పాజిటివ్గా ఆలోచించాలి. ఏది చేసినా పాజిటివ్గానే చెయ్యాలి, అప్పుడే మనల్ని దేవుడు చూస్తాడు అని నా ఒపీనియన్ అండి. ఎనీవేస్ ఇప్పుడైతే దేవుడికి దీపం పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను. చాలా వర్షం పడుతుందండి ఈ మధ్యన హైదరాబాద్లో. మరి వేరే వేరే చోట్ల ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఫుల్ వర్షాలు పడుతున్నాయి. ఎండాకాలమే కదా అని చెప్పి నేను జర్కిన్ అలాంటివి కూడా ఏం తీసుకెళ్ళట్లేదు. కాకపోతే లాస్ట్ టైము ఒకసారి 1 hour నేను వర్షంలో ఉండిపోయానని చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేశాను కదండి. అప్పుడు నేను అనుకున్నది ఏంటి అని అంటే, సెపరేట్గా ఒక జత బట్టలు తీసుకెళ్ళి ఆఫీస్లో పెట్టుకోవాలి, అలాగైతేనే కొంచెం మనం మంచిగా ఉంటాము. మళ్ళీ తడిసిపోయామనుకోండి, ఆ తడిసిన బట్టలతో కూర్చోవాలి అని అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చాలా కష్టం అవుతుంది కదా. అందుకని అలా అనుకున్నాను అనమాట. ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చేసి ఫస్ట్ స్నానం చేయడానికి వెళ్ళాను. వెళ్ళొచ్చేసిన తర్వాత ఏమీ లేదు, బయట నుంచి కూడా తెచ్చుకోవడానికి ఏమీ ఆప్షన్ లేదండి. అసలు వాన అసలు నిలవలేదు తెలుసా, అలా పడతానే ఉంది కంటిన్యూస్గా. ఇంకా అందుకని చెప్పేసి ఓట్స్ ఉడకబెడుతున్నాను అనమాట. నేను ఓట్స్ పాలల్లోనే ఉడకబెడతాను. నీళ్ళు అసలు పోయినో ఎందుకో తెలియదు కానీ ఫస్ట్ నుంచి ఓట్స్ పాలల్లోనే ఉడకబెడతాను. ఏమీ తినకుండా పడుకోకూడదు అని చెప్పేసి ఇది చేస్తున్నాను అనమాట. పొద్దున్న ఈ మధ్యన ఏం చేస్తున్నానంటే అన్నం తింటున్నాను, వైట్ రైస్. వాకింగ్ ఎక్కువ చేస్తున్నాను ఆఫీస్ దగ్గర కూడా, కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకుంటున్నాను ఇంట్లో. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అన్నం క్వాంటిటీ చాలా తగ్గించేశాను. సో సాయంత్రం కంపల్సరిగా ఆకలేసేస్తుంది అనమాట. సాయంత్రం కూడా చపాతీలు ఇలాంటివే తింటున్నాను. కాకపోతే మేబీ నెక్స్ట్ మంత్ నుంచి కినోవా అలాగా తిందాము డే టైంలో అని అనుకుంటున్నాను. సాయంత్రం 7ంటికి డిన్నర్ పూర్తి చేయాలి అని అంటున్నారు కానీ నాకు అంత పాసిబిలిటీ లేదు కాబట్టి మ్యాక్స్ 9 లోపల కంప్లీట్ చేసేద్దాం అని అనుకుంటున్నాను. ఇంకా చపాతీలో కినోవాను లేకపోతే మెల్లెట్సో ఏదో ఒకటి, దోశలు లాంటివి, దోశలు అంటే ప్రోటీన్ దోశలు ఉంటాయి కదా, ఇలాంటివి ట్రై చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఇంకా ఓట్స్ బెల్లం వేసుకొని కలుపుకుంటూ వస్తున్నానండి. మొన్న బెల్లం పొడి తెప్పించాను కదా. ఇంకొక పక్కన టీవీ చూసుకుంటూ వర్షం పడుతుందా లేదా అని తలుపులు తీసి ఇంకా ఓట్స్ తింటున్నాను అనమాట. వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. లైక్ చేయడం మర్చిపోకండి.